ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వాలా జాగో ఆంధ్ర వాలా భాగో అనేటువంటి నినాదం ఎలా అయితే వినపడిందో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆ మూడు దేశాలలో ప్రధానంగా భారత్ వాలా భాగో అనేటువంటి నినాదాలు వినపడుతున్నటువంటి నేపథ్యంలో ఇంతకీ ఆ మూడు దేశాలు ఏంటి, అక్కడ భారత్ వాలా భాగో అనేటువంటి నినాదాలు ఎందుకు ఊపందుకున్నాయి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. గతంలో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వాలా జాగో ఆంధ్ర వాలా భాగో అనేటువంటి నినాదాలు ఎలా అయితే వినపడ్డాయో ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి ఆ మూడు దేశాలలో ప్రధానంగా భారతీయ వాలా భాగో అనేటువంటి నినాదాలు అయితే బలంగా వినపడుతున్నాయి. ఇంతకీ ఆ మూడు దేశాలు ఏంటి, అక్కడ ఈ నినాదాలు ఎందుకు బలంగా వినపడుతున్నాయి అంటే ఏం చెప్తారు? ఏదైనా తన దాకా వచ్చే దాకా సమస్య యొక్క తీవ్రత అనేది తెలియదు. తన దాకా రాకపోతే దాని బాధ తెలియదు. ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి భారతీయులు లేదా ప్రపంచ దేశాల్లో భారతీయుల్లో కల్లా ఎక్కువగా 56% మన తెలుగు వాళ్ళు ఉన్నారని అంటారు. మొత్తం అమెరికాలో తీసుకుంటే 50 లక్షల మంది పైగా ఉంటే 36% మన తెలుగు వాళ్ళు ఉన్నారంటున్నారు అంట్లో. ఇప్పుడు ఈ తెలుగు వాళ్ళందరికీ అప్పట్లో తెలంగాణ జాగో ఆంధ్ర భాగో అనేటువంటి నినాదం బాగా తెలుసు. దాదాపు 10-15 సంవత్సరాలు కేసీఆర్ గారు వినిపించినటువంటి నినాదం అది. ఇప్పుడు ఆ నినాదం గుర్తొస్తుందంట అమెరికాలో, కెనడాలో, అలాగే యూకేలో. ఈ నినాదం ఇప్పుడు గుర్తొస్తుందంట. ప్రత్యేకించి విదేశాల్లో ఉన్నటువంటి తెలంగాణ వాళ్ళకి ఇది బాగా గుర్తొస్తుంది అని, ఆంధ్ర వాళ్ళకి కూడా గుర్తొస్తుంటుంది. కాకపోతే తమ దాకా వస్తేనే కదా ఆ పెయిన్ అనేది తెలిసేది, లేదంటే ఆ బాధ, లేదంటే ఆ అనుభవం అనేది స్వయంగా అనుభవిస్తేనే తెలుస్తుంది. నేను ఈ పేపర్లు చదువుతున్నప్పుడు ఒక పేపర్లో ఒక అతను వ్యాసం రాశాడు. సేమ్ దీని మీదనే వ్యాసం రాశాడు. ఓకే. ఆ వ్యాసంలో చాలా క్లియర్ కట్గా రాశారు. ఏం రాశారంటే ఉద్యమాలు ఎప్పుడు వస్తాయి అనే దాని మీద రాసుకుంటూ వస్తూ తెలంగాణ ఉద్యమాన్ని కోట్ చేశారు. తెలంగాణ ఉద్యమం రావడానికి కారణం ఏంది? ఆంధ్ర వాళ్ళు చాలామంది హైదరాబాద్లో స్థిరపడ్డారు. హైదరాబాద్లో స్థిరపడి హైదరాబాద్లో ఆస్తులు సంపాదించుకున్నారు. అన్ని వ్యాపారాల్లో ఆంధ్ర వాళ్ళు ఆంధ్ర వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి, నిలిచారు, నిరుద్యోగం ఉంది, అన్ని రకాలుగా పైచేగా నిలిచారు. దాంతో తెలంగాణ వాళ్ళు వ్యతిరేకత పెంచుకున్నారు ఆంధ్ర వాళ్ళ మీద. దాని ఫలితంగా ఉద్యమాన్ని తీసుకొచ్చి రాజకీయంగా దాన్ని వాడుకొని లబ్ధి పొందింది టీఆర్ఎస్ పార్టీ. ప్రత్యేక రాష్ట్ర నినాదం ఏదైతే ఉందో సెంటిమెంట్ అది నెరవేరింది తెలంగాణ ప్రజలకి అని ఆయన రాశారు పేపర్లో. అది విన్న తర్వాత నేను ఈ వీడియో చేయాలనిపించింది. ఇప్పుడు అదే ఆర్టికల్లో ఆయన ఏం రాశాడంటే కెనడా తర్వాత యూకే అమెరికాలో కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడింది అని అన్నారు. ఎందుకంటే అసలు అమెరికా అనేది అది ప్రత్యేకమైన దేశం కాదు. అది ప్రపంచంలో ఉండేటువంటి ఆయా దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు వచ్చి అక్కడ స్థిరపడినటువంటి దేశం అది. అప్పుడు ఆంగ్లో ఇండియన్స్ ఉండేవాళ్ళు, రెడ్ ఇండియన్స్ అనేవాళ్ళు అక్కడ ఉండేటువంటి వాళ్ళని ఇచ్చేసి తర్వాత అసలు ఆ దేశంలో ఉండేవాళ్ళు ఎవరు ఉండేవాళ్ళు కాదు. ఇతర దేశాల నుంచి వెళ్ళి అక్కడ స్థిరపడినటువంటి వాళ్ళే ఉన్నారు అక్కడ ఎక్కువ మంది. సో ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్నా కానీ నేపథ్యం అమెరికా కాదు ఆయన. కాబట్టి అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో సహా అక్కడ ఉండేటువంటి పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళెవ్వరూ నేటివిటీ లేదు. కానీ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అలాగే సిటిజన్షిప్ ఉన్నటువంటి వాళ్ళంతా అమెరికన్స్ కింద పరిగణించాలి. ఇప్పుడు వాళ్ళకి ఉన్నటువంటి ఇబ్బంది ఏంటి అంటే ఇప్పుడు 90s నుంచి అనేక మంది వెళ్ళారు అక్కడ సాఫ్ట్వేర్ డెవలప్ అయిన తర్వాత. వెళ్ళిన తర్వాత అక్కడ ఈ ఉద్యోగాల వరకు పరిమితం కాకుండా అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, తర్వాత ఇతరత్ర స్టోర్స్ పెట్టుకోవటం, మాల్స్ పెట్టుకోవటం, రకరకాల అన్ని వ్యాపారాల్లో విస్తరించారు. దాంతో అక్కడ వ్యతిరేకత ఎవరి నుంచి వచ్చింది? అమెరికన్స్ నుంచి కాదు వచ్చింది, గ్రీన్ కార్డ్ హోల్డర్స్ నుంచను సిటిజన్షిప్ ఉన్నటువంటి వాళ్ళ నుంచి వ్యతిరేకత వచ్చింది. ఓకే. ఆ వ్యతిరేకతను గమనించినటువంటి ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అమెరికా ఫస్ట్ అనేటువంటి నినాదాన్ని తీసుకున్నారు. ఇక్కడ తెలంగాణలో కనుక కేసీఆర్ గారికి నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి నినాదాన్ని ఏ విధంగా తీసుకున్నారో అమెరికా ఫస్ట్ అనేటువంటి నినాదాన్ని ట్రంప్ తీసుకున్నాడు.
తీసుకొని ఆయన ఏం చేస్తున్నాడు ఇప్పుడు, అమెరికాలో ఉండే అమెరికన్ సిటిజన్స్ లేదంటే అమెరికా స్థానికులు తప్ప మిగతా వాళ్ళు దేశం వదిలిపెట్టి వెళ్ళిపోండి అని చెప్తున్నాడు ఆయన. దాంట్లో భాగంగా యుద్ధ విమానాలు పెట్టి పంపించేస్తున్నాడు. ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అనేది ఎవరు ఉండకూడదు అని చెప్పారు. అదే చేస్తున్నాడు ఆయన ఇప్పుడు. అమెరికా నుంచి పంపించేస్తున్నాడు అందరినీ. రెండో విమానం కూడా రెడీ అయింది అంటున్నారు భారతదేశానికి పంపించడానికి. మొన్న అమృత్సర్లో ఒక విమానం దిగింది కదా 205 మందితోటి. ఇప్పుడు మిగతా ఇంకో రెండో విమానం కూడా రెడీ అయిపోయింది. రెండో విమానం కూడా పంపిస్తున్నారు. మొత్తం దాదాపుగా 20 నుంచి 30 వేల మంది తొలి విడతలో రాబోతున్నారని తెలుస్తుంది. మిగతా వాళ్ళు కూడా మీరు వెళ్ళిపోండి అని చెప్తున్నారు అనేది వినిపిస్తుంది. సో అక్కడుండే వాళ్ళకు కూడా ఇమ్మిగ్రేషన్ పాలసీస్ మార్చినందువల్ల ట్రంప్ వాళ్ళకి ఉపాధి అవకాశాలు దొరికేటువంటి పరిస్థితి లేదు అక్కడ. కారణం ఏంటంటే ఇప్పుడు H1B వీసా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇప్పటివరకు ఆటోమేటిక్ రెన్యువల్ ఉంది వాళ్ళకి. ఇక నుంచి ఆటోమేటిక్ రెన్యువల్ లేదు అని చెప్తున్నారు. అది ఇంప్లిమెంట్ చేస్తే H1B వీసా ఉన్నటువంటి వాళ్ళకు కూడా ప్రతి 2 ఇయర్స్కి ఇబ్బందే. సో కాబట్టి అక్కడ స్థానికులకు ప్రాధాన్యత ఇస్తాను, మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయింది అని చెప్తున్నారు. సేమ్ అంతకన్నా కూడా ఇంకా ఎక్కువగా కెనడా వాళ్ళు అయితే ఏకంగా అసలు వాళ్ళు టోటల్గా క్లోజ్ చేసేసారు. ఇండియన్స్ ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళు కొడుతున్నారు, దాడులు చేస్తున్నారు. ఇప్పుడు ఏ విధంగా అయితే తెలంగాణ ఉద్యమం అప్పుడు హైదరాబాద్లో ఉండేటువంటి ఆంధ్ర వాళ్ళు ఇళ్ల మీద దాడులు చేశారు, అలాగే రోడ్ సైడ్ ఉండేటువంటి చిరు వ్యాపారులు ఉన్నారు ఆంధ్ర వాళ్ళు, వాళ్ళ మీద ఏ విధంగా అయితే దాడులు చేశారో అదే తరహాలో ఇప్పుడు కెనడాలో ఇండియన్స్ మీద దాడులు చేస్తున్నారు. ఇండియన్స్ అంటే తెలంగాణ వాళ్ళు కూడా ఉంటారు దాంట్లో, ఆంధ్రప్రదేశ్లో ఉంటారు, అన్ని రాష్ట్రాల్లో ఉంటారు. సో ఇప్పుడు తెలంగాణ వాళ్ళు కూడా అక్కడ ఇబ్బంది పడుతున్నట్టు పరిస్థితి. తర్వాత యూకేలో అయితే కంప్లీట్గా యూకే బ్యాన్ చేసేస్తుంది. ఎందుకు బ్యాన్ చేస్తుంది? ఇండియన్స్ వచ్చేసి ఇక్కడ లబ్ధి పొందుతున్నారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు, అసలు వీళ్ళు రావడానికి లేదు అని చెప్పి ఒకవైపు యూకే బ్యాన్ చేసింది, ఇంకొకవైపు కెనడా బ్యాన్ చేసింది. అమెరికా వాళ్ళు పంపించేస్తున్నారు, తరుముతున్నారు. అదేమంటే మా దేశం మాకు ఫస్ట్, మా దేశంలో ఉండేటువంటి వాళ్ళకి కావాలని. ఈ నినాదం మనం ఎప్పుడు సుదీర్ఘకాలం పాటు 15 సంవత్సరాలు విన్నాం మనం మన తెలుగు రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణ వాళ్ళ జాగో, ఆంధ్ర వాళ్ళ బాగో అంటూ ప్రతి ఆఫీసుల్లో కూడా ఇదే గొడవ అప్పట్లో. సేమ్ ఇదే సిచ్యువేషన్ ఇప్పుడు అక్కడ ఉంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధానంగా ఈ దేశాల్లో ఉండేటువంటి తెలంగాణ వాళ్ళు ఆ రోజు ఆంధ్ర వాళ్ళని అక్కడి నుంచి పంపించారు కదా, మరి ఇప్పుడు మన దేశం నుంచి పంపించడం, వాళ్ళ దేశంలో మనం ఉండడం కూడా కరెక్ట్ కాదు కదా, వాళ్ళు పంపించడం కరెక్టే కదా, కాబట్టి మనకై మనం వెళ్ళిపోదాం మన రాష్ట్రానికి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు అనేది ఒకటి. ఒకవేళ ఆలోచించకపోయినా మళ్ళీ యుద్ధ విమానాల్లో పంపించడానికి అక్కడ ఉండేటువంటి సిద్ధమయ్యారు. ప్లస్ వాళ్ళకై వాళ్ళు మీరు గౌరవంగా రండి అని చెప్పి కేసీఆర్ గారు చెప్తున్నారు. తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే చెప్తున్నారు, మన రాష్ట్రం మనకు వచ్చేసేయండి, మనది ప్రత్యేకమైనటువంటి రాష్ట్రం తీసుకొచ్చుకున్నాం, ఇక్కడే వనరులు ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి, మీరు రండి అని చెప్పి చెబుతున్నారు. ఎందుకు వీళ్ళకి ఆ దేశాలని మీరు పంపించొద్దు అని చెప్పని రైట్ లేదు బీఆర్ఎస్ పార్టీకి. సరే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు, అది వేరే విషయం. అధికారంలో లేదు కాబట్టి ఏదైనా మాట్లాడతారు, ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి. కాకపోతే ఏంటంటే సమస్య ఎప్పుడు కూడా తన వరకు టచ్ చేసేదాకానే ఎవరికైనా అర్థం కాదు. ఇప్పుడేంటి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నట్టు తెలంగాణలో వాళ్ళకు కూడా ఈ తెలంగాణ జాగో, ఆంధ్ర బాగో అనేది ఇప్పుడు అక్కడ వినిపిస్తుంది. భారతీయులు బాగో, వెళ్ళిపోండి మీరు, భారతీయులు బాగో అని చెప్పి ఒక నినాదం అక్కడ వినిపిస్తుంది. ఎవరికి వాళ్ళు అమెరికా ఫస్ట్ అంటున్నారు, యూకే ఫస్ట్ అంటున్నారు, యూకే వాళ్ళు, కెనడా వాళ్ళు కెనడా ఫస్ట్ అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఒకటే అని చెప్పి అంటూ ఉంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఇక్కడేమో తెలంగాణకి ప్రతిదానికి తెలంగాణ, ఇంకా కూడా రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఇంకా ఆంధ్ర వాళ్ళు, ఆంధ్ర సెటిలర్సు ఇదే వినిపిస్తూ ఉన్నారు. ఇలాంటి విభజనవాదం ఏదైతే ఉందో, ఈ విభజనవాదం యొక్క ప్రభావం ఇప్పుడు తెలంగాణ వాళ్ళ మీద కూడా పడింది, విదేశస్తుల మీద. మరి ఇప్పుడు ఆ రోజున్న నినాదాన్ని ఇప్పుడు రివీల్ చేసుకుంటున్నారు కదా. సో ఇప్పుడు ఆ దేశాలు తీసుకుంటున్న నిర్ణయం మనం తప్పు పట్టడానికి లేదు. ఖచ్చితంగా అందరూ ఆ దేశాలు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అనాల్సిందే. అందుకని స్వచ్ఛందంగా అందరూ ఎవరి దేశాలకు వాళ్ళు రావడం బెటరు అనేటువంటి ఒపీనియన్ వచ్చింది ఇప్పుడు అక్కడ. దానికి కారణం కేసీఆర్ గారు తీసుకొచ్చిన నినాదం, కేసీఆర్ గారు చేసినట్టు ఉద్యమం అని చెప్పి చెప్పుకోవాలి. ఎందుకంటే కేసీఆర్ గారు చేసిన కరెక్ట్ అయినప్పుడు ఆ దేశాలు చేసిన కూడా కరెక్టే
కరెక్ట్ కాదని అంటానికి లేదు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.